అయితే వాసా జేపీ వాసా గారు మా తాతగారికి అంటే మమ్మీ సైడ్నే ఉండే వాసా ఫ్యామిలీ యొక్క మనవడిని నేను. మా తాతగారు సైనిక్ స్కూల్లో కోఆర్డినేటర్స్గా ఆయన సైనిక్ స్కూల్లో వర్క్ చేశారు. మా పెద్దనాన్న గారు అంటే వాస్ పిమ్రోజ్ గారి యొక్క భర్త గారు రెవరెండ్ వాసా రంగారావు గారు. ఆయన బెంగళూరులో ఉన్నప్పుడు మా తాతగారు ఇక్కడి నుంచి బుల్లెట్ మీద ఆయన కలడానికి వెళ్ళేవారని నాకు తెలుసు. అంటే చెప్పారు మా పెద్దమ్మ వాళ్ళు, ఫొటోస్ మేము చూసాం. ఇక్కడి నుంచి బుల్లెట్ మీద పూణే వెళ్ళారు, బెంగళూరు వెళ్ళారు. అలా వెళ్ళిన ఆ రిలేషన్ని నేను విశాఖపట్నంలో మిషన్లో ఫీబా ఇండియాలో మన సంఘం నుంచి యూనియన్ సంఘం నుంచి జాయిన్ అయిన తర్వాత వాసా వాళ్ళు ఉన్నారు, ఎవరు ఏంటి అని చెప్తే నేను వెళ్ళి తాతగారిని కలిశాను. వాసా గారిని కలిస్తే ఆయన ఆ బ్లడ్ రిలేషన్ బట్టి ఆయన చూపించిన ప్రేమ, ఆత్మీయత, అనురాగం మేము ఎప్పటికీ మర్చిపోలేం. అయితే అది 2017 సంవత్సరంలో విశాఖపట్నంలో నేను వచ్చిన ఆ కొత్తలో ఫీబా తరపున ఒక ప్రోగ్రామ్ చేయాలి, 50 years కంప్లీట్ అయిన థ్యాంక్స్ గివింగ్లో అని ఆలోచన చేసినప్పుడు స్థానికంగా అప్పుడు ఉన్న ప్రజ్ఞాన్ కుమార్ గారితో కలిసి రోడన్ విలియమ్స్ గారితో మేము మాట్లాడినప్పుడు దీని సూటబుల్ ఎవరంటే మీ అంకులే, మీరు పిలుస్తారు కదా, వాసా గారు మీరు యాడ్ చేయండి అన్నారు. నేను ఇంటికి వెళ్ళి కలిశాను. అప్పటికి జేపీ వాసా గారి వయసు ఏజ్ 75 years, మోస్ట్లీ 73-75. ఆ ఏజ్లో నాతో పాటు 10 days మార్నింగ్, ఆంటీకి తెలుసు, మార్నింగ్ రెడీ అయ్యి నాకంటే ముందు వాళ్ళ ఇంట్లో కూర్చొని ఉండేవారు. నేను మన రామ్నగర్ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మేమిద్దరం కలిసి రోజుకి రమారమి ఒక 9 hours జర్నీ చేసి అనేక మంది పాస్టర్ని కలిసి ఆ సెలబ్రేషన్లో ఫీబా ఇండియా ఈవెన్ బెంగళూరులో జరిగిందో లేదో నాకు తెలియదు కానీ హెడ్ ఆఫీస్లో వైజాగ్లో 2017లో చాలా గ్రాండ్గా చేయడానికి వాసా గారే ఆ ప్రోగ్రామ్ లీడ్ చేయడానికి కన్వీనర్గా ఉండి ఆ ప్రోగ్రామ్ చేశారు. అయితే చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. అప్పటి చేసిన ఆ పరిచయం నేను ఎప్పటికీ జ్ఞాపకం చేసుకుంటూ గడిచిన ఇన్ని సంవత్సరాలుగా అప్పటి సర్వీస్ చేశారు. తర్వాత అంకుల్ ఇంకా ఫీబాకి రెస్ట్ ఇచ్చారు. అంటే అప్పటికే FMBB అని, గిడియన్స్ అని, హగ్గాయ్ అని చాలా ఆర్గనైజేషన్తో టైప్ అయి ఉన్నారు. మిషన్ ఏదైనా మిషనే కాబట్టి అప్పటికి నాకు ఫ్యామిలీతో, అక్కతో అవ్వచ్చు, ఆంటీతో అవ్వచ్చు, అప్పుడప్పుడు వచ్చే ఆ స్టాన్లీ అన్నతో పరిచయంతో మేము ముందుకు కొనసాగుతూ ఉన్నాం. ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. నిజంగా వాసా తాతగారి జీవితం చూసుకుంటే మీకు చూపించిన వీడియోని ఇంకా ఒక 10 minutes ఉంది, టైం లేదు కాబట్టి మేము చూపించలేకపోయాం. 42 సంఘాలు కట్టారని చెప్పారు. తర్వాత అందులో చాలా సంఘాలకి నేను కూడా ఎక్కడో కొండ ప్రాంతం, లోయ ప్రాంతం, నడలేని ప్రాంతంలో ఆయనకి 75-79